రెండంచుల ఖడ్గం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పడానికి మీరు సహాయం చేశారు, వందనాలు తండ్రి. అలాగే మీ పిల్లలకు మీ మాటలు చెబుతుండగా సహాయం చేయడు తండ్రి. చెప్పబోయే మీ మాటల్లోని వాస్తవాన్ని విని గ్రహించగలిగే వివేకాన్ని మీ పిల్లలకు ప్రసాదించాడు తండ్రి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం ప్రభువును పోలి నడుచుకోవడం సాధ్యమేనా. యేసుప్రభు వారు మనకి మాదిరి ఉంచి వెళ్ళడానికి వచ్చిన వాడుగా మనం బైబిల్లో రాయబడిన మాటలను బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఆయన అడుగు జాడలందు మనం నడిచి, ఆయన చూపించిన మార్గంలో మనం నడిచి ఆయన ఉన్న లోకానికి రావాలి. నడిస్తేనే మనం ఆయన ఉన్న లోకానికి వెళ్ళగలం. కాబట్టి ఆయన మనకి మాదిరిగా, మనకి రోల్ మోడల్గా ఉండడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఆయన బ్రతుకే మనకి పరలోకానికి మార్గం. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని అన్నాడు కదండి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అనగా, ఆయనే మార్గం అనగా ఆయన నమ్మి ఆయన ఎలా అయితే ఈ భూమి మీద నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకుని ఆయన చూపిన మార్గంలో, ఆయన నడిచిన మాదిరిలో నడవలసిన బాధ్యత ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ద్వారా పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రభువును పోలి నడుచుకోవాలి. అలా ప్రభువును పోలి నడుచుకునేవారే ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటున్నవారు. అయితే ప్రియమైన వారులారా, చాలామంది మనం బైబిల్లోని మాటలు చెప్పేటప్పుడు మనం బైబిల్లో రాయబడిన ప్రకారంగా జీవించాలి, బ్రతకాలి, నడుచుకోవాలి అని మనం చెప్పినప్పుడు అవన్నీ మనం చేయడం సాధ్యపడదు. ఆయనేమో ప్రభువు, ఆయన పరలోకంలో ఉండేవాడు, ఈ లోకానికి వచ్చాడు, ఆయనకిలా మనం చేయాలని అంటే, ఆయనకి లాంటి ఆలోచనలు, ఆయనకి లాంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలంటే కష్టం, చేయలేవు అని మాట్లాడేవారు లేకపోలేదు. ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినవాడు అని ఆయనకి మనకి తేడా ఉంది అని మనం ఆలోచిస్తే, ఆయనకి మనకి తేడా ఎందులో ఉందని అంటే, పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి మనకు తేడా ఉంది. ఈ లోకానికి వచ్చిన తర్వాత నడుచుకోవడం విషయంలో ఆయనకి మనకి తేడా ఉంది. ఆయన తండ్రి చెప్పినట్టుగా నడుచుకున్నాడు, కానీ ఆయన నడిచినట్టుగా మనం నడవాలని దేవుడు చెప్పాడు చూసారా. అది ఖచ్చితంగా నడుచుకోగలం కాబట్టే, నడుచుకోవాలి కాబట్టే చెప్పాడు. నువ్వు నడుచుకోకపోతే ఆయనకి నీకు సంబంధం లేదు, ఉండదు. ఎందుకంటారా ప్రియమైన వాళ్ళారా, ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు తన తానే రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా, అంటే ఏ శక్తులు లేనివాడుగా, ఒక సామాన్యమైన మానవుడిగా, అది దాసునిగా. ఏ డబ్బున్న వాళ్ళ కుటుంబంలోనూ ఆయన పుట్టలేదు, ఏ రాజా కుటుంబంలోనూ ఆయన పుట్టలేదే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన రిక్తుడు కాబట్టి ఏ శక్తులు యుక్తులు లేకుండా మరి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన నడుచుకున్నట్టుగా మనం నడుచుకోవాలి, తప్పదు. మనం ధరించుకున్న లాంటి శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. మనం జీవిస్తున్న భూమి మీద ఆయన జీవించాడు. ఇక చెప్పుకోవాలంటే ఆయన ఈ భూమి మీద జీవించడం, నడుచుకోవడం కష్టం. ఎందుకంటే పరలోకంలో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి బ్రతకాలంటే రిక్తునిగా శరీరాన్ని ధరించుకుని ఎంత కష్టం మీరు ఆలోచించండి. సుఖపడినవాడు కష్టపడడం కష్టం, కష్టపడినవాడు సుఖపడడం ఈజీ. సుఖపడడానికి కష్టపడడం అవసరం లేదు, కానీ సుఖపడినవాడు కష్టపడడానికి చాలా నిబ్బరత, గుండె ధైర్యం అవసరం. ఏసీలో ఉన్నవాడు ఎండలోకి వచ్చాడు అనుకోండి, కష్టం, భరించలేడు. అలా యేసుప్రభువారు పరలోకం నుండి విడిచిపెట్టి లోకానికి వచ్చి భూమి మీద ఉన్న మనం ఎలా బ్రతకాలో, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, దేవుని వాక్యాన్ని ఎలా గైకొనాలో మనం గైకొనప్పుడు, మనం జరిగించినప్పుడు ఆయన వచ్చి చెప్పి మనకు వివేకాన్ని కలిగించి ఆయన నడిచి, ఇదిగో నేను నడిచాను, మార్గం స్థిరపరచాను, మీరు నడవండి అని అంటే నడవడం కష్టమంటారు. మనం ధరించుకున్న శరీరాన్ని కదా ధరించుకున్నాడు. ఇకపోతే మనకు ఎలాంటి శోధనలు ఉంటాయో,
పాపంలో పడిపోవడానికి మన ఈ శరీరం ఇస్తుందో అలాంటి శోధనలు కానీ బలహీనతలు కానీ ఆయన కూడా శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. మనకి ఎలాంటి ఈ శరీర బలహీనతలు ఉంటాయో అవన్నీ ఆయన పొందాడు, శోధనలు ఉంటాయో అవన్నీ పొందాడు, కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఎప్పుడు బలహీనుడిగా లేడు, శోధనకు లొంగిపోలేదు. కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ప్రభువుని పోలి నడుచుకోవడం సాధ్యమే. ఇలా దేవుని మాటలు చెప్తుంటుంటే ఒకసారి ఒకరు ఇలా మాట్లాడారు, బైబిల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ మనం చేయడం సాధ్యపడదు అని ఒకరు మాట్లాడారు. వాస్తవంగా ఆలోచించండి ప్రియులారా, బైబిల్లో ఉన్నవి మనం చేయడం సాధ్యం కాకపోతే, మనం వాటి ప్రకారంగా నడుచుకోవడం సాధ్యం కాకపోతే దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇస్తాడు? ఇచ్చిన దేవుడు తప్ప? మరి ఆ మాట అంటున్న వాళ్ళు దేవుడిని తప్పు పడుతున్నట్టే కదా. ఇచ్చాడంటే దేవుడు మనకు చెప్పాడనంటే మనం చెయ్యగలిగితేనే ఆయన చెబుతాడు. మీరు మీ పిల్లలకు ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, వాళ్ళు చేయగలిగితేనే చెబుతారు తప్ప చేయలేకపోతే చెప్పరు. అలాగే దేవుడు మనం ఆయన మాటలు గైకొనాలని, ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాలని ఆయన మనకు ఆయన మాటలు తెలియచేశాడనంటే, చెప్పాడనంటే అవి మనం తప్పనిసరిగా చెయ్యగలవని దేవుడు అనుకున్నాడు. నీవు చెయ్యలేవు అని అనుకుంటున్నావనంటే నువ్వు ఒక అసమర్థుడివి, సోమరువి, పనికి మాలిన వాడివి. ప్రియమైన వాళ్ళు అలా అనేవాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళే. అయితే మరొక అడుగు ముందుకు వేసి వారు నాతో అన్న మాట ఏంటంటే, బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం చేయలేమని చెప్పడానికి వాళ్ళు ఒక మాట చెప్పారండి. కీర్తనల గ్రంథం 34:19 ఉన్న ఆ మాటని ఎత్తి వారు బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ చేయడం మనం సాధ్యం కాదని చెప్పారు. ఏటని మనం ఆలోచిస్తే, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అని కీర్తనల గ్రంథం 34:19 ఉన్న మాటను చెప్పి, ఆ మాట చెప్పి మరలా ఇంకొక మాట చెప్పి సామెతల గ్రంథం 12:21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, ఈ రెండు మాటలను చెప్పి కీర్తనల గ్రంథం 34:19 ఉన్న నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, సామెతల గ్రంథం 12:21 ఉన్న నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. అంటే చూసారా, అంటే అక్కడేమో ఆపదలు అనేకం కలుగుతాయి అన్నాడు, మరలా సామెతల గ్రంథం 12:21 ఏ ఆపద సంభవింపదు అన్నాడు. కాబట్టి బైబిల్లో రెండు రకాలుగా ఉన్నాయి. అంటే మనం చేయలేం, అలాగా ఉంది ఇలాగా ఉంది. కాబట్టి బైబిల్లో అనేక రకమైన ఉంటాయి, మనం అన్నీ చేయలేం, బైబిల్ తెలుసుకోలేం, అర్థం చేసుకోలేం, ఇలా అంటుంటారు ప్రియమైన వాళ్ళరా. ఇదేంటంటే తప్పించుకునేతనం. ఒకనాడు ఆదామావల పాపం చేసినప్పుడు ఎలా అయితే నేరం దేవుని మీద నెట్టారో, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్షఫలములు తేవడం వల్ల నేను తిన్నానని ఆదాము, నీవు చేసిన సర్పం నన్ను మోసపుచ్చింది అని హవ్వ. అంటే నేరం దేవుడిదే అన్నట్టు. ఇక చూసారా, బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయి, మనం ఇంకెలా చేయగలం? బైబిల్లో అటు ఉంటుంది ఇటు ఉంటుంది, మరలా రెండంచులు కలగట్టుకో అంటే ఆయన మాటను ఆయనే క్రాస్ చేసుకుంటాడని కాదు, ఆయన రెండు నాలుకల ద్వారంలో మాట్లాడతాడని కాదు. అది దూసుకుపోవడం విషయంలో ఎటువంటి ఖడ్గానికంటే పొదునైందని చెప్పేవాడికి వినేవారికి అది లోనకి వెళ్ళిపోద్దని మనం అర్థం చేసుకోలే తప్ప, రెండు నాలుకల ద్వారంలో భిన్నంగా దేవుడు మాట్లాడతాడని ఆలోచించడం సబబు కాదు ప్రియమైన వర్లారా. అయితే మనం ఆలోచిస్తే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. అంటే ఈ మాటలు రెండు వాళ్ళు తేడా అనుకున్నారు. ఈ మాటలు రెండు ఒకటే, దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి ఆపదలు కలుగుతాయి. అలాగే నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు అంటే అర్థం ఏంటి? కలగదని కాదండి. అంటే ఆ ఆపదలో అతను ఉండిపోడు, ఆ ఆపద అతన్ని ముంచదు, నాశనం చేయదు అనే ఉద్దేశంలో చెప్పబడిన మాటని నీతిమంతునికి ఏ ఆపద కలగదన్నట్టుగా వాళ్ళు తీసుకుని సంభవింపదంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని మాట చూపించి, ఒక క్రైస్తవ విశ్వాసే ఇలా చూపించి మన బైబిల్లో ఉన్నవన్నీ మనం చేయలేమని చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. అయితే మనం కీర్తనల గ్రంథం 34:19 చూస్తే, నీతిమంతుని కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపిస్తాడు అనేక ఆపదలు కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ సామెతలు 12:21 నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అంటే ఆపద సంభవించిన నీతిమంతులకి అది తొలగిపోద్ది, భక్తిహీనులుగా అయితే ఎప్పుడు కీడుతోటే వాళ్ళు నిండిపోతారు, నాశనం అయిపోతారు అనేది బైబిల్ ఈ రెఫరెన్స్లో చెప్తున్న వాస్తవాన్ని మనం ఆలోచించవచ్చు. సామెతల గ్రంథం 11:8
నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. 12:21 ఉన్న మాట చూసారే కానీ సామెతలు 11:8 ఉన్న మాట వారు గ్రహించలేకపోయారు. నీతిమంతుడు బాధ నుండి తప్పిపడును. ఏ ఆపద సంభవింపదంటే అది అతన్ని ముంచదు, దానిలో అతను కూరుకుపోడు, బాధ నుండి తప్పింపబడతాడు. అది దాని వచ్చిన. ఇలా మనం బైబిల్లోని మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం చేయలేమని అంటే మనం మోయలేని భారాలని దేవుడు ఎత్తుతున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు అలాగే మాట్లాడేవారు. ఈనాటి ఇదిగో మనం బైబిల్లో ఉన్నవని మనం చేయలేమని అంటున్న వాళ్ళు కూడా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు భారమైనవి వాళ్ళు అంటున్నారు. అంటే దేవుడు భారమైన వాడని వాళ్ళు అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో మరి చూడండి. ఇలాంటి భ్రష్టుల గురించి దేవుడే భరించలేని వాడని నమ్ముతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే ఎంత అవివేకం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం ప్రియులారా. అందును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చేయలేము, దేవుని ఆజ్ఞలు మనం పాటించలేము, చాలా భారమైనవి అని బైబిల్లో కొన్ని మాటలు వక్రీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా. అలాంటి వాళ్ళ కోసం దేవుడు అంటున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను, మీరు యెహోవా భారం అనే మాట ఎత్తుచునే ఉన్నారు. యెహోవా భారం అనే మాట నేను ఎత్తవద్దని మీకు ఆజ్ఞాపించిన మీరు ఎత్తుతూనే ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. ఒక ఇళ్ళలో భర్త మంచివాడు కాకపోతే నా భర్తను నేను భరించలేకపోతున్నాను, ఇతనితో నేను సంసారం చేయలేను అని అంటాం. ఇప్పుడు ఆ మాటను దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించండి. దేవుడు చెప్పినవి మనం చేయలేమంటే అర్థం ఏంటి? దేవుడు చాలా భారమైన పెట్టాడు, దేవుడిని భరించడం కష్టమని వీళ్ళు అంటున్నారు. దేవుడిని మొయ్యడు, దేవుడిని నమ్ముకోవడం, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడం, ఆయన్ని వెంబడించడం అసాధ్యం అంటున్నారు. అంటే భారం అని అంటున్నట్టే. భారం అని ఎత్తవద్దన్న మాట ఎత్తుచునే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు తెలుసండి 39 వచనంలో, కాగా నేను మిమ్మును, అంటే దేవుడు చాలా భారమైన వాడు, భారమైన ఆజ్ఞలు మనం ఎదుగుతాడు కాబట్టి ఆయన మనం భరించలేము, అవన్నీ మనం చేయలేము అని అనుకుంటున్న వాళ్ళతో దేవుడు ఏమన్నాడు తెలుసండి, కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను. మీరు నన్ను భారం అంటున్నారు కాబట్టి నేనేం చేస్తాను, మిమ్మల్ని లేపేస్తున్నాను అంటున్నాడు, ఎత్తేస్తున్నాను అంటున్నాడు. నా సన్నిధి నుండి పారవేయుదును, మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణము నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. అంటే నేను మీ పట్టణాలతో సహా లేపేస్తాను, ఎత్తేస్తున్నాను అని అన్నాడు. వాళ్ళు అందుకనే బానిసత్వంలోకి వెళ్ళిపోయారండి, బబులోని చెరలోనికి. కాబట్టి ప్రియమైన వారలారా, వ్యర్థ ఆలోచనలు మనం చేయకుండా చాలా జాగ్రత్తగా బైబిల్ పరిశీలిస్తూ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గైకొనాలి దాన్ని. ఇలా మనం ఆలోచిస్తే ప్రభువును పోలి నడుచుకున్నవాడిగా ముఖ్యంగా మనం ఒక ఆయన గురించి చెప్పొచ్చు. ఆయనే పౌలు గారు. ఆయన అన్న మాట చూస్తే ప్రియులారా, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. అంటే పౌలు గారు క్రీస్తును పోలు నడుచుకున్నారు, నేను క్రీస్తును పోలు నడుచుకున్నాను, మీరు క్రీస్తును పోలు నడుచుకోండి అని అంటున్నాడు. ప్రకారం నేను ఎలా అయితే నడుచుకున్నానో ఆ ప్రకారంగా నడుచుకోండి అంటున్నాడు. ఈనాడు చాలామంది పౌలు చెప్పినట్టుగా మేము చేస్తున్నాం, అనేక మందిని రక్షించడానికి అని చెప్పి పౌలు అనేక మందిని రక్షించడానికి బలహీనకు బలహీనుడు అయితేనే, అన్ని జనులకు అన్ని జనులు అవుతుంది, యూదులకు యూదుడిని అయితేనే, ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని కాకపోయినా ధర్మశాస్త్రములకు లోబడిన వాళ్ళు ఉంటేనే అని అన్నాడు. కాబట్టి మేము కూడా అనేకలు రక్షించడానికి మేము పౌల్లా ఉంటున్నాం అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వేదాల్లో యేసుక్రీస్తున్నాడని, అంటే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మేము అన్ని జనుల్లో ఉంటున్నామని అబద్ధ బోధలు బోధించే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు మాట్లాడుతూ అబద్ధాలే మాట్లాడుతూ మేము ఇదిగో వాళ్ళని రక్షించడానికి ఇలా ఉంటున్నామని, వాళ్ళని ఖండించకుండా, వాళ్ళకి బుద్ధి చెప్పకుండా మేము వాళ్ళని కాపాడడానికి ఉంటున్నామని వీళ్ళు అంటున్నారు. మరి నిజంగా పౌలు ఉద్దేశం అదేనంటారా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్లోని ఏ మాట అయినా మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్కి బైబిలే సమాధానం అనే రీతిలో మనం ఆలోచించాలి. ఒక హిందువుల దగ్గరికి వెళ్ళి నేను హిందువుణ్ణి, వేదాల్లో కూడా యేసుక్రీస్తున్నాడు అని అనుకుంటే, వాళ్ళని మార్చడానికి చెప్పాలనుకుంటే మరి ఆనాడు వేదాలను వాళ్ళు చెప్పలేదే, అన్యుల దగ్గర చెప్పిన పౌలు చెప్పలేదే, వాళ్ళని ప్రస్తావించలేదే, వాళ్ళకి తెలియదా వేదాలు ఉన్నట్టు, వేదాల్లో రాయబడినట్టు? అది నిజమైతే, వ్రాయబడింది నిజమని వాళ్ళు నమ్మితే మరి చెప్పేవాళ్ళు కదా. కాదు ప్రియమైన వాళ్ళారా,
ఎందుకు ఎలా రక్షించారని మనం ఆలోచిస్తే పౌలు బలహీనులకు బలహీనుడు అవుతున్నాడు. బలహీనులు అంటే ఏ బలహీనులు? పాపం చేసేవాళ్ళనా? కాదండి ప్రియమైన వాళ్ళారా. విశ్వాస విషయంలో బలహీనులు, శరీర శ్రమ విషయంలో, సంపాదించుకోవడం విషయంలో బలహీనులు. కాబట్టి వాళ్ళ కోసం పౌలు బలహీనుడిగా వాళ్ళ సంరక్షణ కోసం ఈయన చేతిలో నాకు కష్టపడ్డాయి అన్నాడు. అధికారాన్ని వినియోగించుకోలేదు. అతను అపోస్తులుగా అధికారాన్ని వినియోగించుకుని ఉండవలసిన వాడు బలహీనుడిగా తగ్గించుకుని కష్టపడి అనేకులు సంరక్షించాడు. యూదులకు యూదులా ఉన్నాడు. ఒకసారి యూదులు ఆయన మీద కక్ష పెట్టినప్పుడు కొంతమంది మొక్కుకున్న వాళ్ళకు ఆ మొక్కుకు అయ్యే ఖర్చు పెట్టుకున్నట్టుగా చేశాడు. అలా వాళ్ళని మభ్య పెట్టడానికి ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినా క్రీస్తు విషయంలో ధర్మశాస్త్రంకి లోబడిన వాడిగా ఉన్నాను. క్రీస్తు విషయంలో మాత్రమే అది ప్రకటించడానికి ఆటంకం లేకుండా ఉండడానికి. పౌల్ని అందరూ పట్టుకున్న తర్వాత ప్రధాన యాజకుడు ఒక మాట అంటాడు, అతను ఆ మనిషిని కొట్టమని. అప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, నువ్వు మనిషిని విచారింపకుండానే కొడతావా అని అనేటప్పటికీ నువ్వు ప్రధాన యాజకునికి ఎదురు సమాధానం చెప్తావంటే పౌలు గారు ఏమన్నారో తెలుసండి, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని ఉంది, ఇతను ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు అని పౌలు గారు తప్పించుకున్నారు, చెప్పారు ఆ మాట. ఇలా మనం ఆలోచిస్తే ఆయా సందర్భాలకు తప్పించుకోవడానికి వాడాడు. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదన్న పౌలు గారే ఒకసారి తప్పించుకోవడానికి రోమా పౌరుషత్వం ఉన్నట్టుగా ఆయన చెప్పుకున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి అన్ని జనుడిగా అంటే ఎలా ప్రవర్తించాడు, బలహీనులకు బలహీనుడిగా ఎలా అయ్యాడు, ధర్మశాస్త్రం లోబడినవాడు కాకపోయినా ధర్మశాస్త్రం లోబడిన వాడిలా ఏ పరిస్థితుల్లో అయ్యాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఇలా ఆలోచించకుండా వాళ్ళకు నచ్చినట్టుగా ఆ మాటలు తీసుకుని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:20-22 వచనాల్లో ఉన్న మాటలను వీళ్ళు అపార్థం చేసి అనేకులను కొంతమందిని మోసం చేస్తున్నారు. వీళ్ళేదో తెలివిగా అందరినీ రక్షించడానికి చేస్తాను అంటున్నారు. ఇలా చాలామంది అండి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మోసం చేస్తున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు నేను నడుచుకున్న ప్రకారంగా అన్నారు. అలాగే యేసుప్రభు వారు ఎలా నడుచుకున్నారు, ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి అనే దాన్ని మనం ఆలోచిద్దాం. ఆయన మనకి ఏ విషయంలో మాదిరిగా ఉన్నాడో అనే విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. మార్కు సువార్త 1:38 అస్సలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని మనం ఆలోచిస్తే ఈ మాట చెబుతుంది, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెలుదుము రండి. అంటే ఆయన కొన్ని గ్రామాలకు ప్రకటించాడు, ఇతర సమీపం ఇప్పుడు మనం ప్రకటించిన సమీప గ్రామాల్లో కూడా ప్రకటించుదాం, వెళ్దాం రండి అని అన్నాడు. అంటూ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. ఇందు నిమిత్తమే కదా, ఇందు నిమిత్తమే అంటే ప్రకటించు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటనుకున్నారు, ఈ లోకానికి వచ్చి ఆయన దేవుని జ్ఞానాన్ని ప్రకటించడమే ఆయన ఈ లోకానికి రావడంలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది. అలా వాక్యాన్ని ప్రకటించడంలోనే ఆయనకు అనేక ఇబ్బందులు వచ్చాయి. అంటే మెయిన్ ఆయన ఉద్దేశం ఏంటి, వాక్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని నెరవేర్చడం. ఆ క్రమంలోనే ఆయనకు అనేక ఇబ్బందులు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మనం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మాదిరేటి, సమీప గ్రామాల్లో, మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, మనకు అందుబాటులో ఉన్న గ్రామాల్లో అంచెలంచెలుగా అలా అన్ని గ్రామాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళాలి. మనం ప్రకటించాలి, అందించాలి. వాక్యం అందని వారి దగ్గరికి ఈ వాక్యాలని, మన సత్యాన్ని తీసుకెళ్ళాలి. ఆ క్రమంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మాదిరిగా మనం తీసుకోవాలి. అదే చెప్తున్నాడు చూడండి పేతురు గారు, బాధల విషయంలో ఆయన ఈ వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఆయనకు బాధలు వచ్చాయి. ఎంతోమంది తృణీకరించారు, ఆయన రాళ్లతో కొట్టాలని ఆలోచించారు, చంపాలని ఆలోచించారు. ఆయన అవన్నీ తట్టుకున్నాడు. ఆయన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. చూసారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు బాధపడ్డం అంటే వాక్యాన్ని చెప్పాడు, మన పాపక్షమాపణ కోసం సిలువేయబడ్డాడు. వాక్యాన్ని చెప్పేటప్పుడు, మన కొరకు వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇబ్బందులు అనుభవించాడు. మన కొరకు సిలువేయబడ్డం తండ్రి చిత్తం, అది దేవుడు రాయించిన మాట, అది కూడా వాక్యానికి నెరవేర్పే. ఇదంతా జరిగింది ఆయన రాకడ, ఆయన బాధలు అన్నీ మన కోసమే. మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు ఆయన ఎలాగైతే బాధపడ్డాడో, ఏ ఉద్దేశాలు చెప్పున బ్రతుకుతూ బాధపడ్డాడో, మనం కూడా అలా బ్రతుకుతూ ఆ బాధలు అనుభవిస్తూ నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఆయనకు అప్పగింపబడిన పని సంపూర్ణంగా నెరవేరిస్తే ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. అది ఆయన ఎదుటున్న ఆనందం.
మరలా వెళ్ళిపోయేది కదా, ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి ఆయన అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. అలాగే మనం కూడా నిర్లక్ష్య పెట్టాలి. సిలువను సహించి ఆయన సిలువను సహించాడు. అలాగే మనకు దేవుని పనిలో ఏదైనా ఇబ్బందులు వచ్చాయా, మనల్ని శ్రమ పెడుతున్నారా, అవన్నీ మనం సహించాలి. అదే చెప్తున్నాడు, మీరు అలసట పడకయు, అలా వాక్యాన్ని ప్రకటించడంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుక్కి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయన తలంచుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అవమానాన్ని సహించాలి, నిర్లక్ష్యాన్ని సహించాలి, బాధలను ఓర్చుకోవాలి. పాపాత్ములు మనకు వ్యతిరేకంగా తిరస్కారాలు చేసినా అదంతా ఓర్చుకుని ఆయన తలుచుకుంటూ ఓర్చుకుంటూ వాక్యాన్ని ప్రకటించాలి. ఇదే క్రీస్తుని పోలు నడుచుకోవడం. ఇది సాధ్యపడదంటారా ప్రియమైన వాళ్ళారా? ఇది చాలా సులువు అండి. ఎందుకంటే యేసుప్రభువారు అన్నారు కదా, నా కాడి సులువు, నా భారం తేలిగ్గానే ఉన్నవి, మీ మీద నా కాడెత్తుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి. ఎందుకంటే మనకి ఇది అలవాటు లేక, దీన్ని సరిగా నమ్మక, మన ఆలోచనలు దేవుని వైపు సరిగా మళ్ళక, పరిపూర్ణంగా పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో బైబిల్ని గైకొనాలని, తండ్రిని ఆరాధించాలనే ఆలోచన మనకు లేక ఇది కష్టమే తప్ప ఇవి కష్టమైనవి కావండి. మనసుంటే మార్గం ఉంటుంది కదండి. మనసు లేక ఇలాంటి మాటలు అనేవారి మనసు లోక ఆచారాలు, లోక పద్ధతుల మీద, లోక సంతోషాలు, లోకంలో ఏదో సంపాదించడం మీద వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తులైన పౌలు తెస్సలోనిక పట్టణానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఏమని చెప్తున్నారు చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే, అంటే వాళ్ళు ఏం చేశారు, ప్రభువును పోలి నడుచుకున్నారు. మీరేం చేశారు, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే, అంటే ప్రభువును పోలి నడుచుకున్నారు అంటున్నాడు, మమ్మును పోలి నడుచుకున్నారు అంటున్నారు. ఎందుకు, ఏ విషయంలో చెప్తున్నాడు? కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, మీరు మాసిదోనియాలో ఉన్న విశ్వాసులకు, అకయ్యలో విశ్వాసులకు మాదిరి అవుతుంది. ఏమిటి, వాళ్ళు ఎలా మాదిరి అయిపోయారు అంటే, ప్రభువుని పోలి నడుచుకున్నారు అపోస్తులు, వాళ్ళు మనకు మాదిరి అవ్వరు. అలాగే వాళ్ళు ఏం చేశారు, అపోస్తులను పోలి నడుచుకున్నారు, వాళ్ళు కూడా అనేకులకు మాదిరయ్యారు అలా నడుచుకోవడం. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగిను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమి చెప్పవలసిన అవశ్యం లేదు. అంటే మాసిదోనియాలోను అకయ్యలోను దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారట, మ్రోగించారట. అంటే అందరికీ వినబడేలా, అందరూ వినేలా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారండి, మ్రోగించారండి. స్కూల్లో టైం అవగానే బెల్ల కొడతారు, బెల్ల మోగింది అంటారు, అది అందరికీ వినపడుతుంది. అలా అందరికీ వినిపడేలా వాళ్ళు దేవుని వాక్యాన్ని అందించారు. కాబట్టి వాళ్ళు నడుచుకున్నారు ప్రభువుని పోలి అని పౌలు గారు చెప్తున్నారు. చూసారు, ఇదేనండి మాదిరి. కాబట్టి అనేకులకు వాక్యాన్ని అనేక పట్టణాల్లో మనం మోగించి, అనేక గ్రామాల్లో మోగించి మనం మాదిరిగా నడుచుకున్నట్టు అని మీరు గ్రహించండి. అనేకులకు మాదిరి కండి. వాక్యాన్ని ప్రకటించలేమా, వాక్యాన్ని మ్రోగించలేమా చెప్పండి. కాబట్టి ప్రభువును పోలి నడుచుకోవడం చాలా సులువు ప్రియమైన వాళ్ళారా. ప్రభు ఆజ్ఞలు భారమైనవి కావు, మనం నిజంగా మనస్ఫూర్తిగా గైకొనుకుంటే. ఇలా క్రైస్తవ్యంలో బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్గా తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ, కొంతమంది ఏమో పౌలు గారు అలా అన్నారు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని వాస్తవాన్ని చెప్పలేకుండా అమాయకుల దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళ పబ్బాన్ని గడుపుకోవాలని, కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకోవాలని, వాళ్ళు ఏదో బైబిల్ తెలిసిన వాళ్ళుగా చెప్పుకుంటూ వాళ్ళు ఖండించట్లేదు, బుద్ధి చెప్పట్లేదు. అంటే అబద్ధాన్ని చెప్పేసినా పర్వాలేదా చెప్పండి ప్రియమైన వాళ్ళారా. వాక్యంలో ఉన్నదాన్ని మాత్రమే, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి, సత్యం ప్రకారంగానే మనం నడుచుకోవాలి. ఏం చేయాలన్నా, ఏ ఆలోచనలైనా, ఏ మాట అయినా మనం బైబిల్ ప్రకారంగానే ఉండాలి. అలా లేకపోతే తప్పు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి పౌలు అనేకులు రక్షించడానికి ఎలా అయితే నడుచుకున్నాడని వీళ్ళు వక్రంగా వెళ్ళిపోతున్నారో, వాళ్ళు పౌలు అంటున్న మాట మీరు చూడండి. హిందువుల దగ్గరికి హిందువులుగా వెళ్ళిపోవడం, వేదాల్లో యేసుక్రీస్తున్నాడని, తప్పుడు బోధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పుడులో వాళ్ళ ఉంచుతూ ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా మేము వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పడం, ఇది కూడా తప్పే ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఎందుకంటే ఇవన్నీ వాక్యానికి భిన్నమైనవే. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-7 వరకు, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన వాళ్ళ ఏమందుము అంటే, ఒకవేళ వీళ్ళు దుర్నీతి వలన దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేయచ్చు, అనేకులు నమ్మాలని అంటే మనం ఎలా ఉండాలి,
వాళ్ళు ఖండించకూడదు, ప్రేమగా ఉండాలని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను. ప్రియమైన దుర్నీతికి దేవుని నీతికి ప్రసిద్ధి కలిగి చేసిన వాళ్ళ ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా. మరి మనం దేవుని నీతికి ప్రసిద్ధి కలిగి చేస్తే, మనం దుర్నీతి మాట్లాడితే దేవుడు ఉగ్రత కలుగ చేస్తాడు. మరి ఆ దేవుడు అన్యాయస్తుడు అవుతాడా అని చెప్తూ నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నా అట్లా అనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకంకి ఎట్లు తీర్పు తీర్చుడు. కాబట్టి దేవుడు దుర్నీతి వలన దేవుని నీతికి ప్రసిద్ధి కలిగి చేయని అవసరం లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు, లేకపోతే న్యాయం అన్యాయానికి తేడా ఉండదు అని చెబుతూ పౌలు గారు ఏమంటారు, దేవుని మహిమ కలిగినట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలం వల్ల నేను ఇంకను పాపినట్లు తీర్పు పొందనేలా. మరి అసత్యం చెప్పేవాడు పాపిని అయినట్టుగా తీర్పు పొందడం ఎలాగా అని చెబుతూ మేలు కలుగుటకే కీడు చేయదుమని మేము చెప్పుచున్నాం. అంటే పౌలు గారు ఎలా అయితే బలహీనలను రక్షించడానికి నడుచుకున్నాడని అనుకుంటున్నారో, అంటే మేలు కలుగుటకు అంటే అనేకులు రక్షించడానికి కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారం మేము ఎందుకు చెప్పరాదు? దూషించి చెప్తున్నారు. అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొందరు ఏమంటున్నారంటే మేలు కలగడానికి వాళ్ళు కీడు చేస్తున్నారని వాళ్ళని దూషిస్తూ వాళ్ళ గురించి చెప్తున్నారు. కానీ వాళ్ళు అలా చేయట్లేదట. కానీ ఈనాటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సాతాను ఎలా మోసం చేసింది అంటే, మేము మేలు చేయడానికి మేమేం చేస్తున్నాం, కీడు చేస్తున్నాం, పౌలు గారే అలా చేశారని చెప్తున్నారు వీళ్ళు. చూసారా ప్రియమైన వాళ్ళారా ఎలా అయిపోయిందో. కాబట్టి దేవుడు ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అది న్యాయానికి ఎంత ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును పోలు నడుచుకోవడం సాధ్యమే. ఏది ఏమైనా మనం చేసినా ఆయన అడుగుజాడలో ఏంటంటే వాక్యం చెప్పిన ప్రకారంగానే మనం నడుచుకోవాలి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగునై ఉన్నదే అని భక్తుడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పరిపూర్ణంగా వాక్యాన్ని గ్రహిద్దాం. మనం చేసే పనిలో వాక్య ప్రకారంగా చేద్దాం. కాబట్టి వాక్యాన్ని మ్రోగించండి, అనేకులకు మాదిరి అవ్వండి. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే మమ్మల్ని పిలవండి. ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, అలాగ ఉన్నవాళ్ళు ఏవో పరిశీలించి గ్రహించగలిగే కృపను అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. తరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. చలన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే. భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము. మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు. చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలు చావే వరము మాకే. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. of Bible Technology, Kakinada. Principal O. Abraham, MD, TH. Address Kakinada Sarpavaram, Chapel Market Vadda, Settibaljipeta. Cell 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును.
సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7:30 వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు